నమస్కారం మిత్రులు, వీడియోలోకి స్వాగతం. గత 2-3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోండి. గడిచిన వేసవి కాలం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ 10 రోజులు పుట్టే ఎండ చాలా భయంకరంగా ఉంటుంది. మంటతో కూడిన ఎండ ఉంటుంది. దీనివలన అధిక చెమట పడడం ఇలాంటివి జరగడం వల్ల ఒంట్లోని శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క ఫుడ్లో, మీ యొక్క దైనందిన జీవితంలో నిమ్మను, ఈ నిమ్మ తిరుపతి కానీ, నిమ్మకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే ఈ వేసవి యొక్క తాపం ఉపశమనం కలుగుతాము. నిమ్మ, పుచ్చ తదితర వేసవి ఉపశమనం కలిగించే కూరగాయలు కానీ, ఫలాలు కానీ తీసుకోండి. నీరును కాకుండా నీరు అధిక శాతంలో ఉండే పుచ్చపండు వంటి ఫలాలను తీసుకోవడం వల్ల న్యాచురల్గా, సహజంగా లవణాలు, ఖనిజాలతో కూడిన పోషణ జరుగుతుంది. ఈ వేసవి తాపం అధికంగా ఉందని అతి శీతల పానీయాల జోలికి పోకండి. అతి శీతల పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంది. ఆ చక్కెర శాతం ఎప్పుడు ఇలా చేసేది తెలియదు. కాబట్టి ప్రజలు, నా వీక్షకులు అందరూ దయచేసి మీరు అన్ని మెలకువలు పాటిస్తారని, ఈ 15 రోజులు వేసవి తాపం పోయినాక తర్వాత తొలకరి ఉపశమనం చాలా ఆనందదాయంగా ఉంటుంది. ఆ తొలకరి రాకముందే ఇలాంటి అధిక ఉష్ణోగ్రత వాతావరణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. జై హింద్.